అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మి నా పేరు. ఎక్కడ ఉంటారమ్మా మీరు? రెండో రోడ్డు. పెన్షన్ వచ్చిందా మీకు? వచ్చిందండి. ఎంత ఇచ్చారమ్మా ఈసారి? 7,000 ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది 7,000 అందుకున్నారు కదా? బాగా ఇచ్చారు, బాగానే ఉంది. సైకరం బాగుంది, చేస్తున్నాడు, బాగా చెయ్యాలి. చేసి బాగా అందరికి బాగా సైకరాలు చేస్తేనే బాగా గెలిపించాము. బాగా రోడ్లు గీడ్లు బాగా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇల్లు అవన్నీ ఇవ్వాలి, లేని వాళ్ళకి బాగా చేస్తేనే ఇతడు మళ్ళీ బాగా ఇదిగా ఉండాలి. అది మరి గతంలో వాలంటీర్ల ద్వారా ఇచ్చారు కదమ్మా పెన్షన్, ఈసారి ఏమో సచివాలయ సిబ్బంది ఇచ్చారు. ఇబ్బందులు ఏమి లేవు, ఎళ్ళకే ఇచ్చి వచ్చారు ఇల్లు. సచివాలయం వాళ్ళు ఇచ్చిన లైన్ నిలబెట్టి బాగానే ఇచ్చారు. మీకు పెన్షన్ ఈసారి? మాకు 12:30కి ఇచ్చాడులే. అన్నాళ్ళకి వెళ్ళారు, పోయి వచ్చినాక ఇచ్చారు మాకు ఫస్ట్ రోడ్లు. అంటే గతంలో 3,000 పెన్షన్ చేస్తానని చెప్పి 5 సంవత్సరాలకు అందించారు జగన్ గారు. ఈయనేమో వచ్చిన 4,000 ఇవ్వడం, కానీ గతంలో కలిపి 7,000 ఇచ్చారు. బాగానే ఇచ్చారు అంటున్నారు అందరూ. బాగా ఇచ్చాడు ఇతడు, మళ్ళీ 4,000 అందరికి ఇతడు నెలలు అంటున్నారు అని అందరూ బాగానే ఇచ్చాడు అని చెప్పుకుంటున్నారు. బాగానే చెయ్యాలి, బాగా ఇచ్చినందుకు చేసినందుకు బాగా ఇల్లు గిల్లు ఏమైనా లేని వాళ్ళకి బాగా సైకరాలు చెయ్యాలి. ఇళ్ళకి పనులు లేని వాళ్ళకి అన్నీ చెయ్యాలి. పంపులు అన్ని సైకరాలు రోడ్లు గిడ్లు బాగా చెయ్యాలి. అందుకని చేస్తాడనే ఈయన గెలిపించేసాం, అందరం కలిసి ఆడవాళ్ళమే. అది అంటే గతం 2 నెలలు కూడా మీకు పెన్షన్ అక్కడికి వెళ్ళి తీసుకోవడం కానీ బ్యాంక్ అకౌంట్ లో వేయడం కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు గత 2 నెలలు కూడా? మొన్న లాస్ట్ రోజు ఒకసారి జగన్ దిగిపోయేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందులు పడ్డాంలే. అప్పుడు బ్యాంకులో ఉండగాని ఆడుండగాని సచివాలయానికి పోయి ఇబ్బందులు పడ్డాం, ఆడదిరిగి ఏడదిరిగి. ఇంకా తర్వాత ఆ బ్యాంకులో వేసామని నీళ్ళు చెప్పడం, ఆడిపోయి దేవులు ఆడుకోవటం ఇవన్నీ జరిగినాయి 1 నెల. ఇంకా తర్వాత మళ్ళీ ఈ నెలలో ఈయన వచ్చేసాడుగా మాకు బాగానే ఇచ్చారు. అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయండి అని, కానీ వినలేదు. ఏంటంటారు అసలు? ఏముంది, బ్యాంకులో వేసాం ఆడేసాం ఏడేసామని తిరిగారు పాప ముసలాళ్ళు, ఇబ్బందులు పడ్డారు ఆయన నెల రోజులు. తర్వాత 2వ నెలలో ఈయన వచ్చాడు, బాగానే ఇచ్చాడు, బాగా సైకర్యం బాగానే చేశాడు మాకు. అది ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఏం చేస్తాడు, మంచి సైకర్యం చేస్తారు. ఈయన గెలిపించాం కాబట్టి బాగా చేస్తాడు. ఈయన అనుభవం ఆయన పెద్ద ఆయన కదా, బాగా చేస్తాడు. జగన్ ఏం చేస్తాడు, కుర్రాడు ఏం అనుభవం అయింది అంటున్నారు. ఇప్పుడు ఆయనకు గెలిపించారు బాగా చేస్తారని, బాగా చేస్తాడు. ఆయనకు అనుభవం తెలియలా, 5 సంవత్సరాలకి ఏమీ చేయలే అసలు. మరి ఈయన ఎట్ట చేస్తాడో చూద్దాం అంటున్నారు జనం. చేస్తాడని అనుకుంటున్నాం, నమ్మకం ఉంది. కట్టి తెలివి కల్లోడు అనుభవం కల్లా అయినా బాగా చేస్తాడు అందరికని అంటున్నారు. అది మరి ఈయన వస్తే ఎడ చేస్తాడో మరి చూడాలంటున్నారు ఆడోళ్ళు.